హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి తెలుగు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు మనం గులాబ్ జామున్ అనే స్వీట్ చేసేద్దాం అనమాట. ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను. అది నాకు ఒక కప్ వచ్చిందనమాట. ఒక కప్ సరిపోయినంత మనం షుగర్ కూడా ఒక 2 కప్స్ అలా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేయడానికి మనం మిల్క్ యూస్ చేద్దాం. మెల్లగా కలుపుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ మిల్క్ వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. అంటే గట్టిగా కాకుండా స్మూత్గా కలిపితే మనకి కన్సిస్టెన్సీ బాగుంటుందండి. ఇక్కడ చూసారా, నెమ్మదిగా కలుపుతున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీ ఇలా రావాలి. మనం చేయి పెట్టి చూడగానే ఆ డఫ్ అనేది కొంచెం లోపలగా స్మూత్గా వెళ్ళేలాగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఇలా నేను చేయి వేయగానే చూసారా ఎంత స్మూత్గా వస్తుందో, అలా రావాలన్నమాట. ఇప్పుడు మనం దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుందాం. మనకి ఏ సైజ్ వస్తే ఆ సైజ్ లాగా. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసారా, ఒక కప్ తీసుకున్నాం కదా, అది ఇప్పుడు దానికి తగ్గ 2 కప్స్ కానీ, లేకపోతే మన షుగర్కి ఇంకా తక్కువ కావాలంటే 1.5 కప్ గారు తీసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 కప్ తీసుకున్నాను. నాకు షుగర్ కొంచెం తక్కువ కావాలని చెప్పేసి. మీకు నచ్చితే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ పాకానికి సరిపడా వాటర్ వేసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ వాటర్ తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ తీసుకుని ఫుల్గా మరిగించాలి. మరి తీగ పాకంలా కాకుండా కొంచెం స్టిక్కీ వచ్చినట్టు తీసుకోవాలి. ఇక్కడ కొంచెం యాలకులు వేసుకున్నాను, ఒక 5 యాలకులు వేసుకున్నాను. బాగా మరగాలండి. ఇక్కడ చూసారా, ఈలోపు నేను బాల్స్ చేసుకున్నాను అనమాట. నాకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. దానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ వేసుకున్నాను. మరీ డీప్ ఫ్రై కాదు, మరీ ఫ్రై లేకుండా కూడా కాదు. ఒక మంచి కలర్, అంటే మంచి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా, దీనికన్నా ఇంకొంచెం డార్క్గా వస్తే బాగుంటుంది. చూసారా, ఈ కలర్ అనమాట. ఇలా వస్తే గులాబ్ జామున్ కలర్ అనేది మనకి బాగా ఎలివేట్ అవుతుందండి. ఇవి అయిన తర్వాత గోరువెచ్చగా ఉన్న పాకంలో వేసుకోవాలి. మరీ హీట్గా కాదు, కూల్గా కాదు. కూల్గా ఉంటే కొంచెం గోరువెచ్చ చేసుకోవచ్చు. ఇవి అందులో వేసుకోవాలి. వేసిన వెంటనే కాదండి, కొంచెం సేపు తర్వాత 1 అవర్ అలా చూసుకుంటే చూసారా ఎంత స్మూత్గా వచ్చేసాయో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది.